ఈ రోజైతే నేను మలేషియాలో నాసీ కాంటార్ అని చెప్పి ఒక షాప్‌కి వచ్చానండి. ఎక్కడైతే మనకి ఏ ఫుడ్ అయినా చాలా తక్కువ రేట్లు దొరుకుతదనమాట. మనకైతే ఇండియాలో అన్న క్యాంటీన్‌లు అవి ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా మలేషియాలోని లోకల్స్ అందరూ వచ్చి ఇక్కడే తింటారండి. వీళ్ళ దగ్గర అయితే దొరకలేని ఐటెమ్ ఉండదు. అన్నీ ఉంటాయి. కానీ అన్నిట్లో కొంచెం కొంచెం స్వీట్‌గా ఉంటాయనమాట. మనమైతే వాళ్ళని అడుగు కూడా చేయించుకోవచ్చనమాట. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగాను వాళ్ళని. వాళ్ళైతే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని నాసీ గోరింగ్ ఇంకా ఏవో గోరింగ్‌లంటారు. నేనైతే వాళ్ళ మెనూ కార్డ్‌నైతే ట్రాన్స్‌లేట్ చేసుకొని మరి చూస్తానండి. వీళ్ళైతే దోసని తోసె అంటారనమాట. మనం కొంచెం ఆచితూచి ఆర్డర్ పెట్టుకోవాలి ఏదైనా సరే. నేనైతే ఒక రోటీ చెనే ఆర్డర్ పెట్టుకున్నానండి. దాన్నైతే మనం పరోటా అంటాం అక్కడ. దాంతో పాటు ఒక పప్పు కూడా ఇచ్చారనమాట. పప్పు అయితే చాలా బాగుంది పరోటాతో పాటును. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నాకు రైస్ ఇచ్చి దానిపైన హాఫ్ బాయిల్డ్ రైస్ ఇచ్చారండి. నేనైతే హాఫ్ బాయిల్ తినని చెప్పాను. మళ్ళీ దాన్ని ఏపి మరి ఇచ్చారనమాట. మనకు కావాల్సిన విధంగా అయితే వీళ్ళతో చేయించుకోవచ్చు. ఇక్కడైతే ఈ షాప్ అయితే 24 అవర్స్ అయితే మనకు ఉంటుందండి. మనం నైట్ 12 గంటలకు వచ్చినా, 2 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా అయితే మనకైతే ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడ.